పరిచయం ఉన్న రచయిత కవి ఉదాపేట అధినేత అయిన చల్లాపేట రవికుమార్ గారు గత నెల 15వ తేదీన మన నుంచి దూరమయ్యారు. బాధకర విషయం ఏంటంటే సాధారణంగా మనకి సాహిత్య చనిపోయినప్పుడు కనీసం ఎవరు చూపించుకునే అవకాశం వెళ్ళే అవకాశం మనం కల్పించుకునేవాళ్ళం. ఆ రకంగా మనం వారికి నివాళులు అర్పించుకునేవాళ్ళం. కానీ దురదృష్టం ఏంటంటే ఆయన పట్ల చెందిన సాహిత్య మిత్రులకి తెలియని స్థితిలో ఆ ఫోన్ చేయడం వల్ల మనకి 9 రోజులు చనిపోయి 9 రోజులు కానీ ఆయన చనిపోయిన విషయం విజయవాడ సాహిత్య మిత్రులకు తెలియని పరిస్థితి. ఈ విషయం వారి కిందిగా అమ్మాయి అయిన విజయనగరం చంద్రాల గారు వారి సందర్భంలో మనకు ఆ ఫోటో పెట్టిన తర్వాత ఒకసారి స్పెండ్ అయిపోతుంది. ఎందుకంటే ఆయన మంత్రులు ఉన్నట్టు మాకు తెలియదు. వాడు ముఖ్యమైన వ్యక్తులు తగ్గించి మిగతా వస్తుంది. ఇవాళ స్థితిలో ఒక రకంగా ఒక బాధాకర విషయం. ఎందుకంటే చల్లాపేట రవికుమార్ అంటే 95-2000 సంవత్సరాల మధ్యకాలం నుంచి విజయవాడలో యువ సాహిత్యవేత్తలు అందరికీ పరిచయం. ఆయన ప్రింటర్స్లోని కొంతమంది పుస్తకాలు కూడా తీసుకోవడం జరిగింది. అలాగే ఆయన వేటూరి సుందరరావు చేతిలో సంస్థలు నిర్వహించి కార్యక్రమాలు నిర్వహించారు. ఆ రకంగా అంతేకాకుండా విజయవాడలో అన్ని సంస్థలతోని సాహిత్య సంస్థలు కళా సంస్థలతోని మమేకమై సభల్లో కలుస్తూ ఒక ఫ్యామిలీ మెంబర్ లాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం చూస్తాం. అయితే ఇటీవల కరోనా తర్వాత సాహిత్య మిత్రులకి సంతాప సభ చేయడం అనేది చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే పట్టుకొని 10 మంది కూడా రాని స్థితి ఈ కరోనా కాలం చూపించిన అయినప్పటికీ మేము ఎలా అయినా సరే మరొకసారి విజయవాడ సాహిత్య మిత్రులందరికీ తెలియజేయాలి. ఎలా కృష్ణా జిల్లా రాష్ట్రపతి ఏపీలో తెలంగాణలో ఉన్న సాహిత్య రవికుమార్ మిత్రులకు తెలియాలనే ఉద్దేశంతోనే మేము ఫేస్బుక్ ద్వారా ఈరోజు కార్యక్రమం జరుగుతున్నట్టు తెలియజేసాం. దూరపూర్లో అందరూ వారి కానుకలు తెలియజేస్తూ ఫేస్బుక్లో పెట్టారు. ఈ రోజున విజయవాడ సాహిత్యంలో సంబంధించి మేము పోవడం జరిగింది. మొత్తానికి వివిధ సంస్థలు నిర్వాహకులు అధ్యక్షులు కార్యదర్శులు కూడా ఈరోజు కార్యక్రమంలో పాల్గొన్నారు. కొంతమంది వస్తారు కనుక ఈరోజు మన చల్లాపేట రవికుమార్ గారికి సంతాపం వ్యక్తం చేస్తూ మనం ఈ సభను ఏర్పాటు చేసుకుంటాము.
ఈ కార్యక్రమంలో వారి గురించి తెలుసుకునేందుకు కృష్ణా జిల్లా రక్షణ సంఘం ప్రధాన కార్యదర్శి డాక్టర్ బియ్య పుణ్యం వారిని వేదిక అలాగే రవికుమార్ గారు ఎక్స్రే నెంబర్ కూడా దానికంటే ముందు ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్ సంస్కృత సొసైటీలోని గురువులు గారు కానీ ఈయన గారిని అందరం అలాగే విద్యార్థి గారు ఆంజనేయ గారు అందరూ అందరూ చూస్తున్నాడు. అప్పటి నుంచి మా సాన్నిధ్యం బాగా స్నేహితులుగా సాన్నిధ్యం ఇటువంటి ఎక్స్రే అధినేత గురువులు గారిని కూడా చూసుకుంటాం. గురువు గారు అదేవిధంగా రవికుమార్ గారి సోదరులు శశి గారు కూడా రావచ్చు. ముందుగా రవికుమార్ గారు విద్యార్థి వారి నివాళిగా మోసం అవ్వబడుతుంది. చేసిన తర్వాత తిరిగి విద్యాలయాలు పట్టిన తర్వాత ఆ ఫ్రంట్ సైడ్ ఆఫీసుగా ఉన్నటువంటి ప్రాంతంలో ఆయన కంప్లైంట్ చాలా కాలం అక్కడ ఎక్కువ కాలం అక్కడే ఉంటాయి. ఆ తర్వాత ఆయన గాంధీనగరం అక్కడ మేము మా ప్రపంచ తెలుగు కేంద్రాలు కార్యక్రమాలు బస్సు ఆయన దగ్గర బాగా రాణించడం బాగా వేస్తారు. నాది ది యానిక్విటీ ఆఫ్ తెలుగు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఆయన వర్క్లోనే అంటే అప్పుడు పూర్తిగా ఆబ్జెక్ట్లోకి వచ్చేసి మీటింగ్ పెట్టుకుని లెక్కప్రస్ వదిలేదు ఆబ్జెక్ట్లోకి వచ్చేసి ఆబ్జెక్ట్లోకి వచ్చారు. బాగా ఆబ్జెక్ట్లో కూడా బాగా రాయించాడు. మంచి పేరు ప్రతిష్ట కూడా సంపాదించారు. కొన్ని గవర్నమెంట్ వర్క్స్ రూపాయలు గవర్నమెంట్ వర్క్స్ వర్క్లో కూడా బాగా వర్క్ చేశారు. కొంతమంది పబ్లిషర్స్ ఆయనకి కొంతమంది రచయితలు కూడా శ్రీమన్నారాయణ గారు రెగ్యులర్ నేను ఎప్పుడైనా శ్రీమన్నారాయణ గారు ఆ విధంగా మల్లాప్రాజు శ్రీమన్నారాయణ గారు ఇలాంటి బాగా పెద్దలుగా బాగా సాన్నిహిత్యం. తర్వాత వేటూ సుందరరామూర్తి సాహిత్య పరిస్థితులకు ఏర్పాటు చేయడం. తొమ్మిదిపల్లి కళాక్షేత్రంలో చాలా పెద్ద సభ సుందరరామూర్తి గారికి అంత సభ పెద్ద సభ చేసింది అవార్డు. రవికుమార్ చక్రవర్తి ఇద్దరి. ఆ తర్వాత మళ్ళీ అతను గాంధీనగర్లోనే రామగారి గీతావారి చేసి మార్చారు. ఈ విధంగా 3 చోట్లకి మారినప్పటికీ మొత్తం మీద ఆయన కెరీర్ అంతా కూడా ప్రింటింగ్ ప్రచురణ ముద్రాపకుడుగా అతను వృత్తిరీత్యా ముద్రాపకుడు. వృత్తిరీత్యా బాల సాహిత్యానికి ఎక్కువగా అతను వర్క్ చేశాడు. అక్షరమాల అనేటువంటి పుస్తకం ఒకటి బాల సాహిత్యం. రెప్పపాటు ప్రయాణం. ఈ రెప్పపాటు ప్రయాణంలో ఎవరైతే శాశ్వతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు ఏర్పరచుకుంటారో వాళ్ళు మాత్రం ఇందాక రమా సత్యనారాయణ గారు అన్నట్టుగా మరి కీర్తి శేషులు అని కావచ్చు. ఎవరైనా సరే పుట్టిన వాళ్ళు తప్పదు, కానీ ముందు వెనక జీవితంలో మనం ఏం సాధించాలి, మనం ఈ ప్రపంచంలోకి ఎందుకు వచ్చాం అనేది ఆలోచించుకుని ఆ దిశగా కృషి చేసినప్పుడు మాత్రమే మనం శాశ్వతంగా మనం జీవించగలుగుతాం. ఈవేళ
తలపడి రవికుమారు ఏడు అనుకుంటున్నాం. కానీ సాహిత్య ప్రపంచంలో ఉన్నంత వరకు, ఈ పెయింటింగ్ వ్యవస్థ ఉన్నంత వరకు, మిత్రులు ఉన్నంత వరకు, మరి వేటూరు స్థాయికి సంస్థ ద్వారా ఆయన చేసిన కృషి అందరికీ తెలుసు. ఆయన చేస్తాయిగా ఉంటారు. కానీ ఆయన సెల్ ఫోన్ ఇప్పుడు సంవత్సరం నుంచి పరిచయం లేదు. ఆ నెంబర్ మన నెంబర్ ఎవరిని కూడా ఆయన నెంబర్లో లేవు. ఆ కారణంగా ఆయన కాలం చేసినటువంటి విషయం మనకి తెలియకపోవడం కారణం. వారి బంధువు అనురాధ గారు విజయనగరంలో ఉండేటువంటి ఆవిడ శరపాక ప్రకాష్ ఫోన్ చేసి ఇట్లా జరిగిందని చెప్తే కానీ మన ఎవరికి విజయవాడ వాళ్ళకి తెలియదు. ఆఫీసు అందరిపేట సందులో ఉన్నప్పటి నుంచి ఆ తర్వాత శాంతి ప్రశాంతి మారి జరిగింది కూడా నాకు తరచు రాకపోకలేకపోయినప్పుడు కూడా ఎప్పుడైనా సందర్భవశాత్తు కలిసినప్పుడు బాగా ఆత్మీయంగా మాట్లాడుతున్నాను. ఆయనకి నిర్మల్ సత్యనారాయణ గారికి జయంతి చక్రవర్తి మా ముగ్గురికి మధ్యలో ఉన్న ఆ అనుబంధ సూత్రం వేటూరు సుందరరామూర్తి గారు ఆయన అక్కడ విగ్రహం పెట్టడానికి కానీ, ఆ తర్వాత ప్రతి సంవత్సరం ఆయన జయంతి కానీ, ఆయన స్ఫూర్తి దినోత్సవం కానీ జరిగే విషయాల్లో కానీ చాలా చొరవగా ఉండేవారు. చాలా నిబద్ధతగా కూడా ఉండేవారు. అంటే ఇటువంటి విషయాల్లో, ఇటువంటి సభల్లో చాలా ఇబ్బంది మాట్లాడారు. ఇందాక పోతున్న గారు చెబుతూ భయమేస్తున్నాం. ఎవరికి భయం ఉన్నదంటే తన జీవితంలో ఏం చేయాలనుకున్నారో అదంతా పూర్తి చేసిన వాళ్ళు, తన జీవితంలో ఏదైతే ఎదుటి వాళ్ళకి ఇవ్వాలనుకున్నారో అది ఇచ్చేసేసిన వాళ్ళు భయం. నా ఉద్దేశం ప్రకారం ఆయన మనసులో ఎటువంటి ఆలోచనలు, ఎటువంటి ఉద్దేశాలు, లక్ష్యాలు ఉన్నాయో నాకు తెలియదు. కానీ ఆయన చూసినప్పుడు మాత్రం ఆయన భయం ఉంది జీవితం పట్ల అనేది నేను అనుకోవాలి. ఆయన మాటలు అంత వివరంగానే ఉండేవాడు. కానీ 60 ఏళ్ళు కూడా తినకుండా తొందరగా పోవడానికి నిర్దేశించుకోవాలి. రవికుమార్ గారు ఆయన చెప్పిన అక్షరవాదాలు ఆనందం మహావతు రాసిన కాలం తెలుగు సాహిత్యంలో ఉంటాయని భావిస్తూ ఈ రోజున విజయవాడలో ఉన్న అన్ని సాహిత్య సంస్థలు కలిసి ఒక పార్టీలు కలిసి రవికుమార్ గారిని ఈ రకంగా నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఆ సంఘాలు అందరికీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మనకి రవికుమార్ గారు ధనాన్ని నివాళి ఇచ్చారని చెప్పేసి కళాకారులు, పోషకులు శ్రీ నిడుమలు సత్యనారాయణ గారిని